ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నల్లమల అడవులు అనగానే మనకు గుర్తొచ్చేది దట్టమైన చెట్లు, అరుదైన జంతువులు, రైట్? కాని ఆ పచ్చని అడవి పొత్తిళ్లలో ఎవరూ ఊహించని ఒక భారీ స్కామ్ జరిగింది. అది ఎవరితోనో కాదు, అడవిని కంటికి రెప్పలా కాపాడాల్సిన అధికారుల చేతుల మీదుగానే. ఈరోజు మనం విశ్లేషించబోయేది నల్లమల టైగర్ రిజర్వ్ కేంద్రంగా జరిగిన ఒక నమ్మశక్యం కాని గుప్త నిధుల దోపిడీ గురించి. వింటుంటే ఏదో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలాగా అనిపిస్తోంది, కానీ ఇది అక్షరాల నిజం. సరే, అసలు కథలోకి వెళ్దాం. ఎవరైతే అటవీ సంపదను కాపాడతామని ప్రమాణం చేశారో ఆ అధికారులే కంచె చేను మేసినట్లు గుప్తనిధులను కాజేయడానికి స్కెచ్ వేశారు. రక్షకులే భక్షకులుగా మారడం నిజంగా షాకింగ్ కదూ. అసలు వాళ్లకి ఆలోచన ఎందుకొచ్చింది? ఈ భారీ దోపిడీని ఎలా ప్లాన్ చేశారు? మన మొదటి భాగం, రక్షకులే భక్షకులయ్యారు. ఈ మొత్తం ఎపిసోడ్ ఎక్కడ మొదలైందంటే మార్కాపురం జిల్లా గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలో. ఖచ్చితంగా చెప్పాలంటే పులుల అభయారణ్యం పరిధిలోని తురిమెళ్ల రేంజ్, ఆర్వీటీ కోట సెక్షన్, ఎర్రగుంట్ల లొకేషన్. ఇక్కడే నలుగురు ప్రొటెక్షన్ వాచర్లు మరి ఒక రేంజ్ అధికారికి ఫిబ్రవరి మొదటి వారంలో ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే ఎర్రగుంట్ల లొకేషన్లో ఎక్కడో గుప్తనిధులున్నాయని. అంతే, ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్లు తమ డ్యూటీని గాలికొదిలేశారు. ఆ నిధిని ఎలాగైనా కొట్టేయాలని ఒక పక్కా ప్లాన్ వేశారు. రెండవ భాగం, అడవిలో భారీ స్కెచ్. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే వీళ్లు వేసిన ప్లాన్ మామూలుగా లేదు. అడవి మధ్యలో ఎవ్వరికీ డౌట్ రాకుండా తవ్వకాలు జరపడమంటే మాటలు కాదు కదా. అందుకే ముందుగా గుప్తనిధులు తవ్వే ఒక ప్రైవేట్ ముఠాతో చేతులు కలిపారు. అయితే అడవిలోకి జేసీబీ లాంటి భారీ యంత్రాలు తీసుకెళ్లడం కష్టం. దానికోసం వాళ్ళేం చేశారంటే అటవీ ప్రాంతంలో అప్పటికే జరుగుతున్న పనుల ముసుగులో అర్ధవీడుకు చెందిన ఒక వ్యక్తి ద్వారా జేసీబీని రప్పించారు. అధికారులే స్వయంగా గడ్డపారలు పట్టి ఆ జేసీబీ సాయంతో గొయ్యి తవ్వి ఏకంగా 2 పెద్ద కుండలను బాటికి తీశారు. మరి ఆ కుండల్లో ఏముందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఏమున్నాయంటే పసిడి ఆభరణాలు, వజ్రాలు, నవరత్నాలు. వీటి విలువ అక్షరాల కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా. కళ్ళు చెదిరే అంతటి భారీ సంపదను చూసిన తర్వాత బహుశా వాళ్ళకి ఏం చేయాలో పాలుపోలేదేమో. ఆ నిధిని ప్రభుత్వానికి అప్పగించాలన్న కనీస బాధ్యతను కూడా వాళ్లు పూర్తిగా మర్చిపోయారు. మూడవ భాగం, హైదరాబాద్ నుండి బెంగళూరు వరకు. ఇక అసలు కథ ఇక్కడే మలుపు తిరిగింది. నిధి దొరికింది సరే, ఆ తరువాత ఏం చేయాలి? రూల్ ప్రకారం ఆ విలువైన గుప్తనిధిని వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ వాళ్లు చేసింది వేరు. దొరికిన ఆభరణాలు, రత్నాలను సీక్రెట్గా పంచుకున్నారు. వాటి స్వచ్ఛతను పరీక్షించారు. ఏకంగా ఆస్తులు కూడా కొన్నారు. ఎంతలా అంటే ఆ డబ్బుతో ఒక బీట్ ఆఫీసర్ గిద్దలూరులో ఏకంగా ఒక ఇల్లు కూడా కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి. దీన్ని బట్టి వాళ్ల అత్యాశ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఈ మొత్తం ఆపరేషన్ టైమ్లైన్ చూస్తే ముందుగా ఫిబ్రవరిలో సమాచారం రావడం, నల్లమలలో తవ్వకాలు జరగటం పూర్తయ్యాయి. ఆ తర్వాత దొరికిన వజ్రాలు, బంగారం క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకోవడానికి వీరు హైదరాబాద్కు వెళ్లారు. అక్కడ పరీక్షలు చేయించి అవి ఒరిజినల్ అని కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ ఇక్కడే వాళ్లకొక చిన్న ప్రాబ్లం వచ్చింది. హైదరాబాద్లో వాటిని కొనేందుకు ఎవ్వరూ దొరకలేదు. దాంతో వెంటనే బెంగళూరుకు చెక్కేసి అక్కడ ఆ నిధిని అమ్మేసినట్లు తెలుస్తోంది. నాల్గవ భాగం, సోషల్ మీడియా ద్వారా బట్టబయలైన రహస్యాలు. ఇదంతా వింటుంటే వామ్మో, ఎంత పక్కాగా ప్లాన్ చేశారో అనిపిస్తోంది కదా. అంతా అయిపోయింది, నిధి అమ్మేసుకున్నారు, పంచుకున్నారు అనుకున్న టైంలో వాళ్ల పర్ఫెక్ట్ క్రైమ్ కాస్త రివర్స్ అయింది. ఎలాగో తెలుసా? ఎవ్వరూ ఊహించని విధంగా సాక్షాత్తు ఆ అటవీ సిబ్బందే తవ్వకాలు జరుపుతున్నప్పుడు అలాగే దొరికిన కుండలతో సరదాగా తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయిపోయాయి. అత్యంత సీక్రెట్గా ఉంచాల్సిన ఈ దోపిడీ వాళ్ల ఫోన్ల నుండి ఆన్లైన్లోకి బయటపడటం ఈ కథలో ఉన్న అతిపెద్ద ఐరనీ అని చెప్పొచ్చు. ఇక ఆ ఫోటోలు వైరల్ అవ్వటంతో ఈ విషయం వెలుగులోకొచ్చేసింది. వెంటనే గిద్దలూరు అటవీశాఖ అధికారులు బుధవారం నాడు ఘటనా స్థలానికి వెళ్లి సమాచారం సేకరించారు, విచారణ మొదలుపెట్టారు. అయితే ఇక్కడ సోర్సెస్ ద్వారా తెలుస్తున్న ఒక సంచలన ఆరోపణ ఏంటంటే ఈ వ్యవహారం మరింత పెద్దది కాకుండా మీడియాకెక్కువగా తెలియకుండా ఉండేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులే స్వయంగా కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. సో చివరగా ఇక్కడ మిగిలిపోతున్న ఒక పెద్ద ప్రశ్న. ఒక పక్క విచారణ జరుగుతోంది,
మరోపక్క పైస్థాయి అధికారులే దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ నల్లమల్ల దోపిడీ వెనక ఉన్న అసలు నిజాలు ఎప్పటికైనా బయటపడతాయా? కోట్ల రూపాయల గుప్తనిధి ఏమైందో, అసలు సూత్రధారులెవరో తేలుతుందా? లేదా ఆ అడవిలో దొరికిన నిధి ఆ అడవి రహస్యాలలాగే మాయమైపోతుందా? ఏది ఏమైనా రక్షకులే భక్షకులుగా మారిన ఈ తీరు వ్యవస్థలోని లొసుగులను మరోసారి కళ్లకు కడుతోంది. రాబోయే రోజుల్లో ఈ విచారణ ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.